దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. తమిళనాడులోని శివకాశి టపాకాయల విక్రయ కేంద్రం అక్కడ సుమారు 7,000 కోట్ల వ్యాపారం జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడున్నటువంటి కార్మికులు, వ్యాపారవేత్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ, దసరా, రాఖీ పౌర్ణమి ఏదైనా సరే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగామి వృద్ధిలో పయనించడానికి తోడ్పడుతుంది. ఒకసారి గతాన్ని పరిశీలించినట్టయితే 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు జేమ్స్ కీన్స్ ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు. ఆ సూచన ఏమిటంటే ధనికులు తమ డబ్బు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం తరపున గుంతలు తవ్వే టెండర్ కార్యక్రమాన్ని చేపడితే ధనికులు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ కార్యక్రమాల్లో పేద మధ్యతరగతి వాళ్ళు పాలు పంచుకోవటం వల్ల వాళ్లకు ఉపాధి దొరికి డబ్బు కూడా దొరకడం వల్ల నిత్యావసరాలపైన ఖర్చు చేస్తారు. ఆ విధంగా ఖర్చు చేయటం వల్ల డబ్బు రొటేట్ అయి ఆర్థిక వ్యవస్థ పురోగామి వృద్ధిలో పయనిస్తుందని, ఆర్థిక మాంద్యాన్ని నివారించవచ్చని జేమ్స్ కీన్స్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు దీపావళి పండుగ గనక మనం పరిశీలించినట్టయితే టపాకాయలు అమ్మేవారికి, అదేవిధంగా స్వీట్లు కానీ మట్టి ప్రమిదలు అమ్మేవారికి పని దొరుకుతుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వారికి కూడా పని దొరుకుతుంది. అంటే దీపావళి పండుగ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి దొరికి ఆర్థిక వ్యవస్థ పురోగామి వృద్ధిలో పయనించడానికి తోడ్పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడే అవకాశం ఉంటుంది.